డిజీజెస్లో కొన్ని డిజీజ్కి మనకి వ్యాక్సిన్స్ వస్తాయి. ఆ వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు మేము అప్రోచ్ అయ్యి మేము వ్యాక్సిన్స్ ఇస్తాము. మనకి రానికెట్ డిజీజ్, ఆర్డి న్యూ క్యాజిల్ డిజీజ్ అంటారు కదా, రానికెట్ డిజీజ్ అండ్ పాక్స్, ఈ రెండింటికి మనం అప్పుడప్పుడు వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం గవర్నమెంట్ తరఫున. అది మీకు వచ్చినప్పుడు మేమే మీకు బ్యాక్యార్డ్ పౌల్ట్రీకి వచ్చి ఇస్తాము. అది కాకుండా మనకి యాంటీబయాటిక్స్ కానీ, మనకి పౌడర్స్ కానీ, డీవర్మింగ్ కానీ అది మనకి అవైలబుల్ ఉంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో, డిస్పెన్సరీస్లో. మీకు ఏ డిజీజ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు కాంటాక్ట్ కావాలి. మీకు కన్సర్న్డ్ డాక్టర్స్ని కాంటాక్ట్ అయ్యి మీకు దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, మీకు ఏదన్నా డెత్స్ ఉన్నాయనుకోండి, మోర్ దెన్ అంటే అబ్నార్మల్ డెత్స్ అంటారు కదా, అంటే మేబీ 1 or 2 ఈజ్ ఓకే, కానీ ఒకటే నైట్లో మనకి మోర్ దెన్ 10-50 అలా చనిపోతుంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు మీ కన్సర్న్ ఆఫీసర్స్కి మాత్రం చెప్పాలి. మేము మళ్ళీ దానికి డిజీజ్ డయాగ్నోసిస్ ఉంటుంది. మేము దాన్ని పంపించేసి అది డిజీజ్ డయాగ్నోసిస్ చేసి, ఒకవేళ అది లైక్ మనకి బర్డ్ ఫ్లూ లాంటిది ఏమన్నా వచ్చిందా లేదా అని మేము కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగానే మొత్తం ప్రోటోకాల్ ఫాలో అవుతాము. కల్ చేయాల్సి వస్తుంది యానిమల్స్ని. కాబట్టి మీకు ఏది ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని